ఏవీ న్యూస్ కి స్వాగతం. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నిరసనగా తోరూరు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక డిపో నుండి స్థానిక గాంధీ చౌరస్తా సెంటర్ మీదుగా బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ ర్యాలీకి బీజేపీ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ శాఖ పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కార్మికులు, నాయకులు, బీజేపీ నాయకులు, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ శాఖ నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల నిజమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని పేర్కొంటూ శంకర్ గౌడ్ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకొని అతని కుటుంబానికి తక్షణమే ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాంతో కార్మికులు కూడా వేరే వేరే డిపోలలో ఆత్మహత్య చేసుకొని చనిపోతుండ్రు. ప్రభుత్వం కూడా ఇప్పటికైనా దిగొచ్చి వాటి పరిష్కరించి వెంటనే ఆత్మహత్యలు చేసుకోకుండా మాకు రావాల్సిన పిఆర్సీలు, డిఏలు ఇవన్నీ మాకు ఇస్తారని మేము కోరుకుంటూ ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలి. తక్షణమే యూనియన్లు కూడా ప్రారంభించాలి. ఇవే మాకు గుంతమ్మ కోరికలు. వేరే ఏం అడగలేకపోయినావు. ప్రభుత్వమే మేము గత 45 రోజుల కిందటే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి ఎలాంటి స్పందన లేకుండా కాలయాపన చేయడం ఆ ప్రభుత్వం యొక్క తీరుపై విమర్శన అందుకుంటున్నది. ఇప్పుడు ఎందుకనంటే అదే 2 రోజుల ముందు టైం తీసుకొని మా యొక్క జేఏసీ నాయకులను పిలిపించి సమస్యల పరిష్కారం కొరకై మాట్లాడితే ఈ యొక్క సమ్మె జరిగేది కాదు. సమ్మెలోకి దింపడం ప్రభుత్వం చేసిన పనే. దానికి ఒక మా నర్సంపేట డిపోలో ఆవేశానికి గురయ్యి ఈ ప్రభుత్వం ఎలాంటి తీర్పు ఇవ్వనందున అతను ఇప్పటికైనా యొక్క ప్రభుత్వం దిగివచ్చి మా యొక్క కోరికలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. మేమేం గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేము. ప్రభుత్వం ఇచ్చిన హామీలే అవి. 32 డిమాండ్లలో అతి ముఖ్యమైన డిమాండ్ ప్రభుత్వంలో విలీనం చేయడము. ప్రభుత్వం ఉండి వైఖరి వల్ల మేము సమ్మెలోకి దిగాల్సి వచ్చింది. అలాగే నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం దేనికోసం అంటే మా ఆర్టీసీ ఆశయాల కోసమే. ఆయన బలిదానాన్ని మేము వృధా పోనీయం. ఆయన ఆశయాలు మొత్తం నెరవేర్చేదాకా మేము సమ్మె నిర్వహించాం. మా కోరికలు నెరవేరాలనే తను ప్రాణత్యాగం చేసిండు. గత ప్రభుత్వంలోనే అన్ని 32 బలిదానాలు అయినాయి. అంటే ఈ ప్రభుత్వంలో కూడా బలిదానాన్ని అంత మేము జీర్ణించుకోలేని విధంగా ఉన్నది. ఇంత దూరం వస్తుంది అని అనుకోలేదు. ఈ సీఎం ఇంత దూరం తెస్తాడు అని అనుకోలే. మేము మా బాధలు, మా కష్టాలు ఎరిగిన వ్యక్తి కదా, మమ్మల్ని ఇంత దూరం తీసుకురాడు అని అనుకున్నాము. సీఎం మా రేవంత్ అన్న మా తోడబుట్టిన తోడు మమ్మల్ని ఇట్లా రోడ్డు పాలన చేస్తాడు అని అనుకోకుండా తనకు ఓట్లేసి గెలిపించుకున్నాం. ఈయాటి రోజున మేము ఈ రోడ్డు మీదకి ఎక్కడానికి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణియే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. మేము ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇంతవరకు ఇంత హార్డ్ వర్క్ చేసేది ఏ డిపార్ట్మెంట్ లేదు. ఉదయం పక్క నుంచి లేస్తే మళ్ళీ పక్కలోకి వెళ్తాం మేము. అలాంటి మహిళా కండక్టర్లను చూడకుండా ఈరోజు మహాలక్ష్మి పథకం సక్సెస్ అయిందంటే మా యొక్క కష్టమే, మా యొక్క చెమట రక్తంగా మార్చుకొని మీకు ఎల్లవేళలా మేము తోడు ఉంటామని చెప్పి మీ ప్రభుత్వానికి మంచి పేరు తెప్పించినాం. మీ మంచి పేరు తెప్పించినందుకు కూడా మాకు కనీసం మా మీద కనికరం లేకుండా మమ్మల్ని ఇలా రోడ్డు పాలు చేసిళ్ళు. మీ యొక్క ఆలోచన వల్లనే ఈరోజు శంకర్ గారు చనిపోవడానికి ముఖ్య కారణం ప్రభుత్వమే. దీనికి ప్రభుత్వమే వహించాలి. వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ ఇంటికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకు ఎక్స్చేంజ్ ఒక 50 లక్షలు ప్రకటించాలి. ఆయన ఆత్మకు శాంతికి చేకూరేలా ఆయన ఏం కోరుకున్నాడో ఆయన ఆశయాలు సాధించే వరకు కూడా మేము ఈ సమ్మెను వెనకడుగు వేయము. అది ఆయన ప్రభుత్వం దిగి రావాల్సిందే, పక్కా దిగి రావాలి. మా డిమాండ్లను కొనసాగించాలని మేము ప్రత్యేకంగా రేవంత్ అన్న సీఎం గారికి వందనాలు. ఈరోజు మమ్మల్ని రోడ్డు పాలు చేసినందుకు మీకు పాదాభివందనాలు అన్నా. ఏవో ఆశించినాం కానీ ఈరోజు ఇంత ఘోర పరిస్థితి చేస్తామని అనుకోలేదు. మా కార్మికుడు శంకర్ అన్న ఆశయాలను నెరవేర్చాలి. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం ఎక్స్గ్రేషియా ఒక 50 లక్షలు ఇవ్వాలి. అది ఇంకొకటి ఆయన ఉద్యోగరీత్యా కూడా చాలా కష్టపడి ఉంటాడు. ఈ ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తామని మేము అనుకుంటున్నాం. ఆయన ఒంటికి కూడా ఉద్యోగం ఇవ్వాలి. అది అయినా కూడా ఇంతకుముందు ఉందండి, దాన్ని మళ్ళీ పక్కకు పెడుతున్నారు. కానీ ఇప్పుడు తక్షణమే ఇవ్వాలని మేము ఆశిస్తున్నామండి. శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్లు ఇవ్వాలి. కుటుంబం చాలా బీదాస్తంగా ఉన్నది కాబట్టి వాళ్ళను పునరుద్ధరించాలి.
ఇల్లు లేదు, ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకు కుటుంబానికి. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి, అందరినీ కాపాడాలి. ముఖ్యమంత్రి మా అందు దయచలిసి మాకు విలీనం చేయాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్స్ ఇవ్వాలి. యూనియన్స్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉన్నాం. మేము మమ్మల్ని కూడా కనిపెట్టాలి. ఇన్ని రోజుల కాదు పనిభారం పెరిగింది, చాలా విమర్శలు అవుతాయి మా మీద. మేము చేతగానే వారి ఇబ్బందిగా పెడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి మాకు దయచేసి యూనియన్ కల్పించాలి, మా కోరికలు తీర్చాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి, మా కోరికలు. ఆర్టీసీ ఐక్యత, ఆర్టీసీ ఐక్యత, ఆర్టీసీ ఐక్యత. కూడా అనేక మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి మూల్యం చెల్లించుడు కేసీఆర్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా మూల్యం చెల్లించక తప్పదు. పేద కార్మికులైనటువంటి ఆర్టీసీ కార్మికులకు రాజ్యహింసకు గురితోనే ఉండరు. సామాజిక న్యాయం జరుగుతులేదు వాళ్ళకు సామాజిక న్యాయం కోసము మా కిషన్ రెడ్డి గారు, మా బండి సంజయ్ గారు అనేక సంవత్సరాల నుంచి ఆర్టీసీలకు మద్దతు ఇస్తా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు, పేద కార్మికులకు మేము బీజేపీ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర బీజేపీ శాఖ మద్దతు ఇస్తా ఉంది. ఈ రోజు కూడా బండి సంజయ్ గారు నర్సంపేటకు బయలుదేరిండ్రు. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం కోసం మాత్రమే ఆర్టీసీలకు న్యాయం జరుగుతుంది. పేద కార్మికులైన ఆర్టీసీలకు బీజేపీ ద్వారానే న్యాయం జరుగుతుంది. అందుకోసం ఇలా శంకర్ ఆత్మకు న్యాయం చేకూర్చాలని ఈ హత్య రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి పతనం ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందని చెప్పడం కోసం ఈ ధర్నాలో మీ పార్టిసిపేట్. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. 50 లక్షల నష్టపరిహారం ఇచ్చినా ఆ ప్రాణం తిరిగి రాదు. అనేక మంది కార్మికులు ఆర్టీసీలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు పట్టించుకోలేదు. ఆర్టీసీ కార్మికులు నిరంతరం రాజ్యాంగ గురుతా ఉన్నారు. వాళ్లకు బీజేపీగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. మేము వాళ్ళ యొక్క క్షేమాన్ని ఆకాశిస్తూ ఈ వేదిక మీకు వచ్చాము. ఇవ్వాలి తప్పనిసరి. శంకర్ గౌడ్కి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఈ సమ్మెలో పాల్గొని ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా మా పార్టీ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తుంది. ఇవాళ సమ్మె అనేది ఒక హక్కు. ఈ హక్కుని కాలరాస్తూ ఈ హింసాత్మకమైన ఘటనలు చేస్తూ ఇవాళ శంకర్ గౌడ్ ఏదైతే చనిపోయిండో దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆయనకి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.